హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా క్విక్ రివిజన్లో భాగంగా ఈరోజు సెక్షన్ 4 గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి విద్యుత్ అండి. చాలా ఇంపార్టెంట్. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ టీజీ జెన్కో వారు ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ సామర్థ్యం మొత్తంగా ఎంతగా ఉంది అంటే 6485.26 మెగావాట్లు అండి. చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో టీఎస్ జెన్కో లేదా టీజీ జెన్కో ఉత్పత్తి చేసే విద్యుత్ సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 6485.26 మెగావాట్లను గుర్తుంచుకుంటే, ఇందులో అత్యధికంగా ఉత్పత్తి చేసే విద్యుత్ అనేది ఏ రకానికి సంబంధించిందంటే థర్మల్ విద్యుత్ అని గుర్తుంచుకోండి. 4042.50 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి కావడం జరుగుతుంది. అదేవిధంగా జల విద్యుత్ వచ్చేసి 2441.76 మెగావాట్లు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సౌర విద్యుత్ వచ్చేసి 1 మెగావాట్ అండి. వీటి యొక్క వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో అమర్చండి కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక ఎంహెచ్ఎస్ పెద్దపల్లి వద్ద దాదాపుగా 4.6 మెగావాట్ల సోలార్ పీవీ స్ఫటికాకార విద్యుత్ ప్రాజెక్ట్ అనేది నిర్మాణంలో ఉంది. దీనిని 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంశం నుంచి కంపల్సరీగా ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఇక మరొక అత్యంత ఇంపార్టెంట్ అండి విద్యుత్కు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు అండి. 2023-24 నాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కనెక్షన్లు 183.23 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ కనెక్షన్లు ఎన్ని అంటే 183.23 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో గృహానికి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లే దాదాపుగా 71.9% ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో 100% విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో 71.9% విద్యుత్ కనెక్షన్లు గృహ సంబంధిత విద్యుత్ కనెక్షన్లు అంటే దాదాపుగా 131.73 లక్షల గృహ కనెక్షన్లు రాష్ట్రంలో ఉండడం జరిగాయి. ఇక వ్యవసాయ కనెక్షన్లు దాదాపుగా 15.5% వ్యవసాయ కనెక్షన్లు ఉండగా, వాటి యొక్క సంఖ్య పరంగా చూసుకుంటే 28.34 లక్షలండి. అదేవిధంగా పారిశ్రామిక మరియు ఇతర కనెక్షన్లు వచ్చేసి దాదాపుగా 12.6% ఉన్నాయి. అంటే వాటి సంఖ్య పరంగా 23.15% అండి. ఇక్కడ నుంచి కూడా ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో అమర్చండి అని కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క డిజిట్స్ని అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అత్యధికంగా గృహ, ఆ తదుపరి వ్యవసాయ, ఇక చివరగా పారిశ్రామిక ఇతర కనెక్షన్లు ఉన్నాయని ఒక విధంగా అయితే మొత్తం విద్యుత్ కనెక్షన్ల సంఖ్యను గుర్తుంచుకోండి. 183.23 ల్యాక్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నటువంటి జిల్లా ఏది అంటే మాత్రం హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. 22.79 లక్షల విద్యుత్ కనెక్షన్లు కేవలం హైదరాబాద్ నగర జిల్లాలోనే ఉండడం జరిగాయి. అదే అత్యల్పంగా విద్యుత్ కనెక్షన్లు వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్లో ఉన్నాయండి. కేవలం 1.68 లక్షల విద్యుత్ కనెక్షన్లు మాత్రమే ఉండడం జరిగింది. ఇక అత్యధిక శాతం గృహ వినియోగదారులు ఉన్నటువంటి జిల్లా ఏది, గృహ వినియోగదారుల కనెక్షన్లు ఉన్న జిల్లా ఏది అంటే మేడ్చల్ మల్కాజిగిరి అండి. అదేవిధంగా అత్యధికంగా గృహ కనెక్షన్లు ఇందాక చెప్పింది శాతం పరంగా, ఇక్కడ ఇప్పుడు చెప్పేది గృహ కనెక్షన్లు సంఖ్యాపరంగా అయితే హైదరాబాద్ అండి. దాదాపుగా 18.47 లక్షల గృహ కనెక్షన్లతో హైదరాబాద్ అనేది మొదటి స్థానంలో ఉంది. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అత్యధిక విద్యుత్ కనెక్షన్లు ఉంది హైదరాబాద్ అండి. అంటే ఇక్కడ పారిశ్రామిక కనెక్షన్లు కూడా ఉన్నాయి అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా అత్యల్పం వచ్చేసి ఆసిఫాబాద్. అత్యధిక శాతం పరంగా అయితే గృహ వినియోగదారుల కనెక్షన్లు ఉంది మేడ్చల్ మల్కాజిగిరి. అదే అత్యధిక గృహ కనెక్షన్ల సంఖ్య పరంగా ఉంది కూడా హైదరాబాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక అత్యధిక శాతం వ్యవసాయ కనెక్షన్లు ఉన్నది మాత్రం నాగర్ కర్నూల్ అండి. ఇది శాతం పరంగా. అదేవిధంగా అత్యధిక వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య పరంగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే నల్గొండ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి కంపల్సరీగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలను అయితే గుర్తుంచుకోండి. ఇక పారిశ్రామిక కనెక్షన్లు శాతం మరియు సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న జిల్లా ఏది అంటే హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. పారిశ్రామిక మరియు సంఖ్యాపరంగా పారిశ్రామిక కనెక్షన్లు శాతం పరంగా మరియు సంఖ్యాపరంగా అత్యధికంగా హైదరాబాద్లో ఉండడం జరిగాయి. ఇక మరొకరండి సింగరేణి బొగ్గు గనులు. చాలా ఇంపార్టెంట్ అండి. సింగరేణి పైన తప్పనిసరిగా 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అది తెలంగాణ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా చాలా ఇంపార్టెంట్ అండి. సింగరేణిలో వాటాలు కనుక పరిశీలిస్తే 51% వాటా అనేది వాటాలు కనుక పరిశీలిస్తే
తెలంగాణ ప్రభుత్వం యొక్క వాటా వచ్చేసి 51%, భారత ప్రభుత్వం యొక్క వాటా వచ్చేసి 49% అనేది ఉండడం జరిగింది. ఈ సింగరేణి అనేది 1920 డిసెంబర్ 23వ తేదీన పబ్లిక్ కంపెనీ లిమిటెడ్గా ఏర్పాటు కావడం జరిగింది. అయితే సింగరేణిలో మొత్తంగా 6 జిల్లాలలో ఈ యొక్క సింగరేణి అనేది విస్తరించి ఉంది. దాదాపుగా 39 గనులు అనేవి ఉండడం జరిగాయండి. ఇందులో ఓపెన్ కాస్ట్ గనులు వచ్చేసి 17, అదేవిధంగా భూగర్భ గనులు వచ్చేసి 22 అనేవి ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా తెలంగాణలో నిరూపితమైనటువంటి భౌగోళిక నిల్వలు మొత్తం 8,791 మిలియన్ టన్నులను గుర్తుంచుకుంటే సరిపోతుంది. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ సామర్థ్యాన్ని కనుక పరిశీలిస్తే భూమిపైన 229.5 మెగావాట్లు, నీటిపైన 5 మెగావాట్ల, మొత్తంగా 234.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను అయితే ఈరోజు సింగరేణి ప్రారంభించింది. ఇక దక్షిణాదిలో పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం పరంగా అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది అంటే మొదటి స్థానంలో తమిళనాడు, రెండో స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, నాలుగో స్థానంలో తెలంగాణ, ఐదో స్థానంలో కేరళ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక తెలంగాణలో ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ శక్తి సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 7,649.95 మెగావాట్లు అండి. చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పునరుత్పాదక విద్యుత్ శక్తి సామర్థ్యం ఎంత అంటే 7,649.95 మెగావాట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, దేని వాటా ఎక్కువగా ఉంది అంటే సోలార్ వాటా అత్యధికంగా ఉందండి. 62.8% పునరుత్పాదక శక్తి అనేది మనకు సోలార్ నుంచి లభిస్తుంది. ఆ తదుపరి లార్జ్ హైడ్రో ఉందండి 31.4%తో. ఇక మూడవ స్థానంలో బయో పవర్ ఉంది, నాలుగో స్థానంలో విండ్ పవర్ ఉంది, ఐదో స్థానంలో స్మాల్ హైడ్రో అనేది ఉండడం జరిగింది. వీటి యొక్క వరుస క్రమం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక రంగాల వారిగా నీటిపారుదల సామర్థ్యం లక్షల ఎకరాల్లో కనుక పరిశీలిస్తే మేజర్ అంటే దాదాపు 25,000 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మేజర్ అని, మధ్యస్థం అంటే 5,000 నుంచి 25,000, ఇక మైనర్ అంటే 5,000 ఎకరాల మధ్య, ఇక చిన్న లిఫ్ట్లు అంటే ఐడిసి పథకాలు అనేవి రావడం జరుగుతుంది. ఇందులో మేజర్ వాటా చూసుకున్నట్లయితే అత్యధికంగా మేజర్ ఉండగా రెండో స్థానంలో మైనర్ ఉండడం జరిగింది. ఇక మూడవ స్థానంలో చిన్న లిఫ్ట్లు ఉండగా నాలుగో స్థానంలో మధ్యస్థం అనేది ఉండడం జరిగింది. వీటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కాబట్టి మేజర్ వచ్చేసి 91.79 లక్షల ఎకరాలలో, మీడియం వచ్చేసి 4.86 లక్షల ఎకరాలు, మైనర్ వచ్చేసి 25.71 లక్షల ఎకరాలు, స్మాల్ వచ్చేసి 5.22 లక్షల ఎకరాలండి. ఓవరాల్గా 127.58 లక్షల ఎకరాలలో ఈరోజు తెలంగాణలో నీటిపారుదల సౌకర్యం అనేది ఉండడం జరిగింది. వీటి యొక్క పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే మేజర్ యొక్క పర్సెంటేజ్ 71.95%గా ఉండగా రెండవ స్థానంలో మైనర్ ప్రాజెక్టులు ఉండడం జరిగింది. దాదాపుగా 20.15 లక్షల ఎకరాలతో రెండవ స్థానంలో ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో రోడ్డు రవాణా వ్యవస్థ పరంగా ఏ రోడ్లు అనేవి అత్యధికంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే 61.88% తోటి పిఆర్ఈడి రోడ్స్ అనేవి ఉండడం జరిగాయి. ఇక రెండవ స్థానంలో రోడ్స్ అండ్ బిల్డింగ్ వారు నిర్మించేటువంటి రోడ్స్ అనేవి ఉండడం జరిగింది. అదే మూడవ స్థానంలో జిహెచ్ఎంసి 8.14 తోటి మూడవ స్థానంలో ఉండగా నేషనల్ హైవేస్ కేవలం 4.06%తో నాలుగో స్థానంలో ఉండడం జరిగింది. అయితే తెలంగాణలో మొత్తంగా రోడ్డు రవాణా వ్యవస్థ ఎంతగా ఉంది, ఎన్ని కిలోమీటర్లు అంటే 1,10,756 కిలోమీటర్ల పొడవున ఈరోజు ఈ యొక్క 4 రకాల రవాణా వ్యవస్థలు అనేవి ఉండడం జరిగింది. కాబట్టి అత్యధికంగా పంచాయతీరాజ్కు సంబంధించిన రోడ్స్ అండి పిఆర్ఈడి రోడ్స్. రెండవ స్థానంలో రోడ్ అండ్ బిల్డింగ్, మూడవ స్థానంలో జిహెచ్ఎంసి, నాలుగో స్థానంలో నేషనల్ హైవేస్ అనేటువంటి రోడ్లు అనేవి ఉండడం జరిగింది. ఈసారి ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. జిల్లాల వారీగా రహదారి సాంద్రత పరంగా అత్యధికంగా రహదారి సాంద్రత కలిగిన జిల్లాలలో మొదటి స్థానంలో హైదరాబాద్, రెండో స్థానంలో మేడ్చల్, మూడో స్థానంలో రంగారెడ్డి, నాలుగో స్థానంలో కరీంనగర్ అనేది ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్ఎంఆర్కే అని గుర్తుంచుకోండి, ఏదో విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక అత్యల్పంగా రహదారి సాంద్రత ఉన్న జిల్లాలలో మొదటి స్థానంలో ములుగు, రెండో స్థానంలో భద్రాద్రి, మూడో స్థానంలో నాగర్ కర్నూలు, నాలుగో స్థానంలో కొమరం భీం అండి. ఈ 4 జిల్లాలు కూడా అటవీ పరంగా అత్యధికంగా అటవీ ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి ఈ యొక్క జిల్లాలలో రహదారి సాంద్రత అనేది తక్కువ ఉందండి.
MBNK అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక TGRTC గురించి మనం పరిశీలిస్తే ఈరోజు తెలంగాణలో మొత్తం ఆర్టీసీ డిపోలు ఎన్ని ఉన్నాయంటే 97 డిపోలు అనేవి ఉండడం జరిగాయి. మొత్తంగా బస్ స్టేషన్స్ వచ్చేసి 364 ఉండగా బస్సెస్ వచ్చేసి దాదాపుగా 9094 బస్సులు ఉండగా ఆక్యుపై రేషియో వచ్చేసి 91.99% అనేది ఉండడం జరిగింది. ఈసారి ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. తెలంగాణలో ఉన్నటువంటి వాహనాల సంఖ్య గతంలో 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినటువంటి ప్రశ్న కాబట్టి ఈరోజు తెలంగాణలో అత్యధికంగా మోటార్ సైకిల్స్ అనేవి అత్యధికంగా ఉన్నాయండి. 1,21,74,353 మోటార్ సైకిల్స్ అనేవి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండగా రెండవ స్థానంలో అత్యధిక వాహనాలు ఉన్నటువంటి జాబితాలో మోటార్ కార్స్ అనేవి ఉండడం జరిగిందండి. 22,18,906తో రెండవ స్థానంలో ఉండగా మూడవ స్థానంలో ట్రాక్టర్స్ అండ్ ట్రైలర్స్ అనేవి ఉండడం జరిగింది 7,45,231తో. ఇక నాలుగో స్థానంలో గూడ్స్ క్యారేజ్ ఉండడం జరిగింది 6,33,364తో. ఇక ఐదవ స్థానంలో ఆటో రిక్షాస్ ఉన్నాయండి 4,88,786తో. అయితే తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1,65,65,130 వాహనాలు అనేవి ఈరోజు తెలంగాణలో ఉండడం జరిగాయి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డిజిట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, కానీ వాటి యొక్క వరుస క్రమం పైన అడుగుతారు కాబట్టి అత్యధికంగా మోటార్ సైకిల్స్, రెండో స్థానంలో మోటార్ కార్స్, మూడో స్థానంలో ట్రాక్టర్స్, నాలుగో స్థానంలో గూడ్స్ అండ్ క్యారేజ్, ఐదో స్థానంలో ఆటో రిక్షాస్ అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది. ఈరోజు చెప్పిన వీడియోలో మనం ఎక్స్పెక్ట్ చేయవలసింది తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం యొక్క వరుస క్రమం పైన అడగడానికి అవకాశం ఉంది. ఇక జిల్లాల వారీగా రహదారి సాంద్రత లేదా తెలంగాణలో వాహనాల సంఖ్య, అదేవిధంగా సింగరేణి పైన ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉందండి. అదేవిధంగా అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు ఏ జిల్లాలో ఉన్నాయి, అది గృహ సంబంధిత, అదేవిధంగా పారిశ్రామిక సంబంధిత లేదా ఓవరాల్గా ప్రశ్న రావడానికి ఆ యొక్క ఏరియా కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ అండి. నేటితోని మన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి పూర్తి వీడియోలను క్విక్ రివిజన్ రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క పీడిఎఫ్లు కావాలనుకున్న వారు మన యొక్క టెలిగ్రామ్లో ఉన్నటువంటి వాటిని తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.